ఆపరేషన్ ఆకర్షకు వైసీపీ రెడీ అయింది. టీడీపీ గాలానికి చెక్ పెట్టడమే కర్తవ్యంగా పెట్టుకుంది. ప్రతిపక్ష టీడీపీ అసమ్మతులను ఆకర్షించడమే టార్గెట్ గా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ ఆపరేషన్ ఆకర్షకు విజయవాడ ఎంపీ కేశినేని నానికి బాధ్యతలు అప్పగించింది. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎంపీ నాని కొద్ది రోజుల క్రిందట వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునేలా ఆకర్షిస్తున్నారు. రాజాలు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడం వెనుక నాని పాత్ర ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయంగా వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీఎం జగన్ సొంత నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డి కూడా ఫ్యాన్ను జైకొట్టారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు సీఎం జగన్ పైన గతంలో పోటీ చేశారు. పులివెందలో టీడీపీ అంటే సతీష్ రెడ్డి టక్కున గుర్తుకొచ్చేస్తారు. ఆకర్షణలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే బుద్రబోయిన వెంకటేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ, జలీల్ ఖాన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అవనిగడ్డ టికెట్ దక్కని బుద్ధ ప్రసాద్ టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. అక్కడ వైసీపీకి కూడా సరైన అభ్యర్థి లేకపోవడంతో బుద్ధ ప్రసాద్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రముఖ కాపు నేత వంగవీటి రాధాకృష్ణకు టీడీపీ ఎక్కడా టికెట్ కేటాయించలేదు. ఛాన్స్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉండటంతో వైసీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. వైసీపీలో చేరితే తగిన ప్రాధాన్యంపై ఇప్పటికే హామీ కూడా ఇచ్చారట. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డితో కొద్ది రోజుల క్రితం భేటీ అయ్యారు. ఆ తర్వాత లోకేష్తోనూ కలిశారు. ఇలా రెండు పడవలపై ప్రయాణిస్తున్న జలీల్ ఖాన్ తీరు అనుమానాస్పదంగా ఉందని వైసీపీ భావిస్తుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ టికెట్లు దాదాపు ప్రకటించింది. అవనిగడ్డ సమన్వయకర్తగా ఉన్న సింహాద్రి చంద్రశేఖరరావు పోటీకి విముఖంగా ఉన్నారనే టాక్తో బుద్ధ ప్రసాద్ను రంగంలోకి దింపేందుకు వైసీపీ ప్లాన్ చేస్తుంది. ఇక ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు నూజివీడు టికెట్ నిరాకరించడంతో గన్నవరం టికెట్ ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినట్లు ప్రచారం సాగుతుంది. తాజాగా గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీనే మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండటంతో ముద్రబోయిన వెనక్కు తగ్గారంటున్నారు. ఇక అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతోనూ వైసీపీ సంప్రదింపులు చేస్తుందట. ఆ సెగ్మెంట్ జనసేనకు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే పీలాకు నిరాశ ఎదురైంది. అయితే జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణతో పీలాకు బంధుత్వం ఉండటంతో వ్యవహారం డైలమాలో పడింది. దీనివల్ల ఆయన వైసీపీలోకి వెళ్లే పరిస్థితులు డౌట్ ఉన్నాయి. టీడీపీ కంచుకోట ఉండి మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజుపై వైసీపీ గురిపెట్టింది. 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నుంచి పోటీ చేయాల్సి రావడంతో అప్పట్లో ఆయన ఉండిని త్యాగం చేశారు. రానున్న ఎన్నికల్లో ఉండి నుంచి ఉపయోగించేలా పోటీ చేయించేలా భావించిన మాజీ ఎమ్మెల్యేకు టీడీపీ అధిష్టానం జలకిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకే ఓకే చెప్పేసింది. దీంతో ఆయన్ను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, స్వప్న ఉండి మాజీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉండి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. 2009లో ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే 2014లో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎలక్షన్ లో సిట్టింగ్ గా ఉన్న వేటుకూరి శివరాం, కలవపూడి శివను నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పంపించారు. అలాగే 2024 ఎలక్షన్ లో ఉండి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కూడా గత కొన్ని రోజులుగా ఉండి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అక్కడ ప్రజలకు దగ్గరవుతూ కూడా వచ్చారు. ఉండి సీటు నాదే, గెలుపు నాదే అంటూ కూడా ప్రచారం కూడా చేసుకున్నారు.
అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్లకే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తూ కూడా ఉండి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే కేటాయించారు. అదే సమయంలో కలవపూడి శివ తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కూడా అటు నరసాపురం పార్లమెంట్ సభ్యులతో పాటు అలాగే టీడీపీ నేతలతో కూడా గట్టిగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వారు సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపడంతో అయితే కలవపూడి శివ వైసీపీలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే బలమైన నేత 2009, 2014లో కూడా గెలిచిన శివను తీసుకొచ్చి టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరవేయాలని చెప్పి వ్యూహంతో ముందుకెళ్తున్నట్లుగా ఉంది. దాంతో పాటు శివకు టికెట్ నిరాకరించడంతో టీడీపీ పార్టీపై కూడా కొంత అసహనంగా ఉన్నారు. నేను సిట్టింగ్ గా ఉన్న నన్ను పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేశాను. ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రఘురామకృష్ణరాజు ఉన్నారు. అందుకనే నాకు ఉండి సీట్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పి అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్నా, అలాగే లోకేష్ దగ్గర మొరపెట్టుకున్నా కూడా నన్ను పట్టించుకోలేదు. దానికని నాకు కార్యాచరణ నా కార్యకర్తలతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి ఎప్పుడు కూడా పసుపు సొక్కాలో కనపడే శివరామరాజు మాత్రం షర్టులు మార్చేశారని చెప్పుకోవచ్చు. మామూలుగా వైట్ షర్ట్లు మామూలు షర్ట్లు వేసుకుంటూ తిరుగుతున్నారు. అందుకు నిదర్శనంగానే తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. వైసీపీ పార్టీలో గాన శివరామరాజు జాయిన్ అయితే ఉండి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తాం ఖాయమంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉండి శివరామరాజుకి ఒక నియోజకవర్గం అంతా కూడా మంచి పేరు ఉంది. గత 15 సంవత్సరాలుగా శివ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో వారందరితో కూడా టచ్ లో ఉంటూ ఎవరైనా ఆరోగ్య ఇబ్బందులతో హైదరాబాద్ వస్తే హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ చుట్టూరు తీసుకెళ్లి వైద్యం చేయించి ఇంటికి వచ్చే వరకు కూడా ఖర్చులు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఉండి నియోజకవర్గం అంటే ఏ విధంగా తెలుగుదేశం కంచుకోవటం, అలాగే కలవపూడి శివకు కూడా మంచి పేరు ఉన్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఏదో విధంగా శివను వైసీపీ పార్టీలో జాయిన్ చేసుకుని ఉండి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తుంది స్వప్న. మురళి చూసుకున్నట్లయితే వైసీపీ అధిష్టానం జగన్ ఆపరేషన్ ఆకర్ష పేరుతో పావులు కదుపుతున్నారు. మరి ఆపరేషన్ ఆకర్ష ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? వైసీపీ ఆకర్ష్ నేపథ్యంలో అయితే శివరామరాజుతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ శివరామరాజుని ఏదో ఒక విధంగా ఉండి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టడానికైతే సాయశక్తులా కృషి చేస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు నరసాపురం పార్లమెంట్ సభ్యులు అలాగే అందరూ కూడా శివను బొజ్జగించే ప్రయత్నం చేశారు. నాకు బొజ్జగింపులు అవసరం లేదు, నాకు ఉండి నియోజకవర్గ టికెట్ మాత్రమే కావాలి, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా ఉండి నియోజకవర్గంలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఆకర్ష్ లో భాగంగా కలవపూడి శివను జాయిన్ చేసుకుని వైసీపీ అభ్యర్థితో వైసీపీలో పోటీ చేయించాలని చూస్తున్నట్లుగా భావించాలి స్వప్న. థ్యాంక్ యూ మురళి. ఇక ఈ వైసీపీ ప్లాన్ పసిగట్టిన టీడీపీ సైతం తమదైన రీతిలో పావులు కదుపుతుంది. అసంతృప్తులతో చర్చలు జరుపుతూనే అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు దక్కుతుందని భరోసానిస్తుంది. మొత్తం మీద అధికార విపక్షాలు అవకాశం వచ్చిన వెంటనే ఆకర్ష పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. నేతలను తమ గ్యాలరీలోకి తెచ్చేసుకుంటున్నారు.